హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో ఇవాళ అయితే మనం ఒక మంచి ఆపర్చునిటీ గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అది టెక్ మహేంద్ర నుంచి అయితే రిలీజ్ అయింది. లైక్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎగ్జామ్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, సో దాట్ మళ్ళీ మీరు డౌట్స్ అని కానీ ఎక్కువ అడగాల్సిన అవసరం ఉండదు కమెంట్ సెషన్స్లో. బికాజ్ నేను కూడా వర్క్ చేస్తుంటాను, మీకు రెస్పాన్స్ ఇవ్వడానికి నాకు టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి, సో మీకు ఎక్కువ డౌట్స్ అనేవి రావు. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే ఇవాళ మనం ఫస్ట్ డిస్కస్ చేస్తున్నది వచ్చేసి టెక్ మహేంద్ర వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. బోత్ లైక్ నా దగ్గర అయితే 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి, బోత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇట్స్ ఎ టెక్ మహేంద్ర ఓన్లీ. దే ఆర్ హైరింగ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ యాజ్ వెల్. వాయిస్ అంటే లైక్ మీరు చాట్స్ అండ్ ఈమెయిల్స్ రెండు తీసుకుంటుంటారు. లైక్ కాల్స్, వాయిస్ అంటే కాల్స్ ద్వారా లైక్ కస్టమర్ క్వైరీస్ అన్నీ రిజాల్వ్ చేస్తుంటారు కాల్స్ ద్వారా. అండ్ లైక్ ఎలా అంటే చాట్ అండ్ ఈమెయిల్ నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే అది డిపెండ్స్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి వాళ్ళు ఏ ప్రాసెస్కి అనేది హైర్ చేసుకుంటారా అన్నది దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్. నేను ఎక్కడో చూస్తున్నాను అయితే అనకండి, నేను బుక్లో నోట్ చేసుకున్నాను, సో అందుకే అక్కడే చూసి అయితే చెప్తున్నాను. అండ్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్, లైక్ మినిమం 12th అయినా పాస్ అయి ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది, లేకపోతే అలా అయితే చేయరు. మీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వన్స్ మీరు ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేయాల్సి ఉంటాయి. అండ్ దీనికి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి. అండ్ హిందీ, ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ అని అయితే అన్నారు. మేబీ మీరు ఇండియాకి సపోర్ట్ చేస్తుండొచ్చు, సో అందుకే మీకు ఖచ్చితంగా హిందీ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. టైపింగ్ స్పీడ్ లైక్ 30 వర్డ్స్ పర్ మినిట్. లైక్ మీ టైపింగ్ స్పీడ్ కూడా చాలా బాగుండాలి. ఇట్స్ లైక్ డిపెండ్స్ లైక్ మనం మేనేజ్ చేయగలిగితే సరిపోయేలాగా ఉన్నా కూడా వీ క్యాన్ అప్లై. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, వీ క్యాన్ ట్రై. అండ్ 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూ కెన్ ఇమాజిన్ 100 వేకెన్సీస్. అండ్ ఇక్కడ ఒక మంచి ఆఫర్ అయితే ఉంది, ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్. ఎనీ ఫ్రెషర్స్ క్యాన్ అప్లై. లైక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేటే అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ రోల్కి అయితే. అండ్ శాలరీ అయితే లైక్ 2 LPA, లైక్ మనకి అరౌండ్ మేబీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన 2 LPA ప్రకారం అయితే 14,000 సంథింగ్ ఆ చేంజ్ అయితే వస్తుంది అనమాట. ఆ డిఫరెన్సెస్లో అయితే ఉంటుంది అమౌంట్ అనేది. బట్ స్టిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇంట్లో ఏం చేయకుండా బట్ ఎలాగో మనీ ఏం చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. అట్లీస్ట్ మీ హ్యాండ్లో లైక్ 14,000 to 15,000 ఉన్నా కూడా మీ ఖర్చులకు అనేది యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ట్రై టు అప్లై ఇట్. అండ్ రొటేషనల్ షిప్స్ అయితే ఉంటాయి. ఇక్కడే నేను చెప్పిన మంచి ఆఫర్ ఏంటంటే ఫీమేల్స్కి నైట్ షిప్స్ అయితే ఉండవు, ఓన్లీ మేల్స్కి మాత్రమే నైట్ షిప్స్ ఉంటాయని అయితే చెప్పారు. ఫీమేల్స్కి ఖచ్చితంగా మార్నింగ్ షిప్స్ అలొకేట్ చేస్తారు. సో ఇది చాలా మంచి ఆఫర్ అనమాట. ఎవరైతే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవాలి, ఫీమేల్స్ బయటికి వెళ్ళలేము, లైక్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వీ కాంట్ గో ఫర్ ఆఫీస్ అన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ నైట్ షిప్స్ కూడా ఉండట్లేదు అంటున్నారు కాబట్టి మీకు ఇది మంచి ఆఫర్ అనే చెప్పచ్చు. అండ్ 5 days వర్కింగ్, 2 consecutive వీక్ ఆఫ్స్. ఖచ్చితంగా 5 days వర్కింగ్ అయితే ఉంటుంది. 2 consecutive వీక్ ఆఫ్స్ అంటే లైక్ ఎనీ ట్యూస్డే, వెనస్డే అనేది మీరు వీక్ ఆఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా 5 days వర్క్ చేయాలి ఖచ్చితంగా. సాటర్డే, సండే వీక్ ఆఫ్ అయితే రాదు, రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. మీ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ నైట్ షిఫ్ట్స్ ఉండవు అండ్ ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్. అండ్ ఇంకోటి మనకున్న మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసారు. మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, ఆ హెచ్ఆర్కి కాల్ చేసి మేము ఇలా అప్లై చేసాము, ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు అవుతుంది అని కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ యూఆర్ పీపుల్ ఫీలింగ్ లైక్ అన్ ఇంట్రోవర్ట్, మీరు డైరెక్ట్గా వాట్సాప్ కూడా చేయొచ్చు, రెజ్యూమ్, అండ్ మీరు టెక్స్ట్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒకవేళ మనం ఫర్దర్ ప్రాసెస్కి వాళ్ళు స్టార్ట్ చేయాలి మనం అనుకుంటే, మనం అప్లై చేశాక హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒక సింపుల్ హెచ్ఆర్ రౌండ్, లైక్ నార్మల్గా కాల్ చేసి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఎట్లా ఏంటి, మనం ఏ విధంగా మాట్లాడగలం, కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ ఇంగ్లీష్, హిందీ మేనేజబులా, లేకపోతే ఆర్వి ప్రో అన్నట్టు వాళ్ళు చెక్ చేస్తారు. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ నార్మల్ జనరల్ హెచ్ఆర్ రౌండ్ అయిపోయాక టైపింగ్ టెస్ట్ వాళ్ళు నీకు ఒక లింక్ అనేది పంపిస్తారు. సో మీరు ఆ టెస్ట్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అనేది. నెక్స్ట్ ఆప్స్ రౌండ్, సేమ్ ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేయడానికే ఈ ఆప్స్ రౌండ్ అనేది ఉంటుంది.
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాయిస్ వర్సెంట్ అనమాట. ఇక్కడే మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక వాయిస్ వర్సెంట్ ఒక యాప్ అని అయితే ఉంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసినారంటే ఖచ్చితంగా క్లియర్ అయితే చేయగలరు. లింక్ కావాలన్నా కూడా నన్ను అడగండి. నేను కమెంట్ సెక్షన్స్‌లో మీకు షేర్ చేస్తాను. ఆ వాయిస్ వర్సెంట్ మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలన్నా కూడా అడగండి. ఐ విల్ షేర్ దట్ లింక్ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ వీడియో కాల్. మనం ఆ వాయిస్ పర్సెంట్ కూడా క్లియర్ చేసేసినామంటే సింపుల్ ఒక వీడియో కాల్ అయితే ఉంటుందన్నమాట. లైక్ మన శాలరీ డిస్కషన్స్ అని చెప్పి అలా ఇలా లైక్ చిన్నగా మన కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేసి మనతో శాలరీ డిస్కస్ చేస్తారు. మనకి ఇంత ఉండాలి ఏంటి అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది మీ ఓన్ ల్యాప్టాప్లో నుంచి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఎలాంటి ఎక్విప్మెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేయరు. మీ ఓన్ ల్యాప్టాప్ నుంచి మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ ఫుల్ టైం పర్మనెంట్. మనం అమెజాన్లో అలా లేకపోతే కొన్ని కంపెనీస్లో కాంట్రాక్ట్ బేస్డ్ చూస్తుంటాం అనమాట. ఇది చాలా మంచి ఆఫర్. లైక్ పర్మనెంట్గా ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు. మీరు అసలు ఎప్పటికీ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. అండ్ ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్లోనే అయిపోతుంది. సో ప్లీజ్ అప్లై ఫర్ ఇట్. అండ్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ రోల్కి అప్లై చేయాలంటే మీరు 12th పాస్ అయినట్టు మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మీతో ఉండాలి. అండ్ ఆధార్, పాన్ కార్డ్ ఇట్స్ మ్యాండేటరీ. బికాజ్ మనం ఈ సిటిజన్షిప్స్ అని లైక్ మన ఇండియన్ సిటిజన్షిప్స్ అని వాళ్ళకి తెలియాలి. కాబట్టి పాన్ కార్డ్ అయితేనే మన బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉంటుంది. కాబట్టి సో మనకి పాన్ కార్డ్ కూడా మ్యాండేటరీ అనేది ఇక్కడ. సో ఇది ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టెక్ మహేంద్ర నుంచి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్స్లో అయితే పోస్ట్ చేసేయండి. నేను మీకు రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.